చదివినట్లయితే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నారు. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, మీకు ఇష్టమైన పాత్రను చేయ, మీకు ఇష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక నన్ను విసిరేయక అంతటను మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన 2021 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి సశరీరుడుగా వచ్చాడు. ఆయన దేవాది దేవుడి ఉండి కలుగు వాకంటే ఈ భూమి కలిగింది, కలుగు వాకంటే సముద్రం కలిగింది, సకల సృష్టి కూడా ఆయన చేత సృజించబడింది. అటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. అంతేకాదు ఎల్లవేళ నా స్థుతులు పిలుపుల మధ్య స్థుతులను గుర్తు కొనియాడబడుతూ కీర్తించబడుతున్న ఆ ఘనమైన దేవుడు ఈ లోకానికి ఎంత తగ్గించుకున్నాడంటే అంత తగ్గించుకున్నాడు. ఎప్పుడు తగ్గించుకోలేడా? తన యొక్క ఘనతను, తనకున్నటువంటి హోదాను కూడా విడిచిపెట్టి ఎందుకు పనికిరానటువంటి ఈ ధూళి వంటి మానవుల కొరకు ఆయన భూమి మీదకి వచ్చారు. ఎందుకు ఎవరు కూడా నశించుకోకూడదని. యోగా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే నశించిన దానిని ఎవరిని రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడు వచ్చానని చెప్పారు. నశించుకోకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది.
రాయబడిన మాట ప్రకారం మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరందరూ చచ్చిన వారైనారు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఎంత చక్కటి మాట అంటే అది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఆధ్యాత్మికంగా మీరు చచ్చిన వారు ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని రక్షించడానికి మీ కొరకు ఆయన దిగి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ అజ్ఞాన కాలమునందు ఆయన చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి, నీ ఇష్టాల ప్రకారంగా నడవడానికి, ఈ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా అనుభవించడానికి నీవు నీ సొత్తు కాదు. వెల ఇచ్చి కొనబడ్డావు. 2021 సంవత్సరాల క్రితం ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను మనందరినీ కూడా వెల ఇచ్చి కొన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఎల్లకాలం సహిస్తూనే ఉంటాడా? ఎన్నిసార్లు గర్తించినప్పుడు లోబడిన వాడు తిరిగి హఠాత్తుగా నాశనం అయిపోతుందని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు నీకు అనేకమైన తరుణాలు ఇస్తా ఉన్నాడు. దేవుడు నీకు అనేకమైన మేలుతో నింపుతా ఉన్నాడు. నిన్ను సంతృప్తి పరుస్తా ఉన్నాడు. అందరిలాగా నిన్ను పస్తు పెట్టట్లేదు. సమృద్ధి అయిన ఆహారం నీకు ఇస్తున్నాడు. మంచి ఆరోగ్యం నీకు ఇస్తున్నాడు. రోగాల బాధ పడకుండా నిన్ను కాపాడుతున్నాడు. అటువంటి గొప్ప దేవుడిని నువ్వు విస్మరిస్తే శిక్షలు తప్పించుకోలేవు. ఆనాడు ఇశ్రాయేలు కూడా అదే పని చేశాడు. ఏ దేవుడైతే ఐగుప్తు దేశం నుంచి విడిపించాడో, ఏ దేవుడైతే ఆహారం మరి ఆకలి ఉన్నప్పుడు మన్నాను కురిపించి ఆహారం వారికి పెట్టాడో, ఏ దేవుడైతే దాహం ఉన్నప్పుడు వారికి దాహానికి మరి బండ నుంచి నీళ్లు రప్పించాడో ఆ దేవుడిని మర్చిపోయాడు. వాడు 40 దినాలు మోషే కనబడకపోయేసరికి ఇంకెక్కడ ఉంటాడు మోషే చనిపోయాడు. ఏమయ్యాడు కూడా మనకు తెలవదు. ఇంకా మనం ఏం చేయాలో చెవులు ఫోన్ చేసి ఒక దూడను మనం తయారు చేద్దాం. దూడను తయారు చేశాడు. నీవే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకున్న దేవుడేవో నీవే. వారు దూడను చేసుకునేది కోత పోసినటువంటి విగ్రహములకు నమస్కారం చేసి తమ మహిమాస్పదమున గట్టినేయు ఎత్తు రూపములకు మార్చివేశారట. ఎంత దౌర్భాగ్యత! ఎంత మరి దేవుడి పట్ల వాళ్ళు మరి దౌర్భాగ్యంగా ప్రవర్తించారండి. ఏ దేవుడైతే నీకు మేలు చేశారు అదే స్థితి ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏ దేవుడైతే నేను కాపాడుతున్నాడు, ఏ దేవుడైతే నేను ఆ కరోనా బారి నుంచి, ఆ రోగాల బారి నుంచి, ఆ వైరస్ బారి నుంచి నిన్ను కాపాడుతున్నాడు, ఆ దేవుడిని నీవు మర్చిపోతున్నావు. ఆ దేవుని సన్నిధి నీకు నిర్లక్ష్యంగా ఉంటుంది. ఆ దేవుడు అంటే నీకు లెక్కలేనితనంగా ఉంటుంది. ఆ దేవుడు అంటే నీకు భయం లేకుండా బ్రతుకుతున్నావు. జాగ్రత్త. దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే ఆయన యొక్క దెబ్బలు తింటావు. దెబ్బలు కొడతారు కూడా ఆయన కొడితే నువ్వు మంచం మీద లేగావు. అప్పుడు గుర్తొక్క దేవుడు బాగున్న దేవుడు గుర్తున్నాడు. భూమి మీద కొడితే మంచం మీద కొడతాను కదండి. దేవా నైనా ప్రాణం పోతుందైనా కాపాడినైనా అప్పుడు అంటాం మనం. అప్పుడు దేవుడు గుర్తుపడతాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు అన్ని మేలు చేసినటువంటి సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టాన్ని పూజిస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క గుండె చప్పుళ్ళు దేవుడు విని మోషేను ఏర్పాటు చేసుకుని, మోషేకు కూడా తెలియదు దేవుడు ఏదో వెలుగు కనపడుతుంది కదా అని చెప్పి ఆ హోరేపు కొండ మీద వెళ్ళాడు. ఆ విచిత్రంగా ఉంది. అక్కడ ఏంటి? పొదలో నుంచి మంటలు వస్తున్నాయి కానీ పొద కాలిపోవట్లేదు. ఒక పొద నడిమి అగ్ని మంట చుండేది కానీ పొద కాలిపోవట్లేదు. ఏంటి చిత్రం దగ్గరికి వెళ్ళకపోతే, మోషే నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పుకోవాలి అక్కడ విప్పు, చెప్పులు విప్పు. ప్రభా ఎవరోనైనా నువ్వు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ పితరుల దేవుడను అని ఉన్నప్పుడు మోషే సాష్టాంగ నమస్కారం చేశాడు. మోషే నా ప్రజల యొక్క గుండె చొప్పులు
ఐగుప్తులో పొరవ పెడుతున్నటువంటి ఆ దాస్యంలో ఉన్నటువంటి బాధలు కనపడుతున్నాయి. వాళ్ళ పురుషులు కొరడా కనపడుతున్నాయి. వాళ్ళు రోజు ప్రభా మాకు విమోచన లేదా, ప్రభా మాకు ఎప్పుడు మమ్మల్ని మాకు విడుదల ఇస్తావు అని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు నా గుండెని తాకుతున్నాయి. మోషే, నువ్వు వాళ్ళని విడిపించడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు వెళ్ళాలి మోషే అని మోషేతో చెప్తే, ప్రభా నేనా అక్కడికి వెళ్తామా, వెళితే నాకు నేను ఇప్పటికే ఒక దర్శించాను అక్కడికి మీరు వాళ్ళని బతుకుని కనిపెడతాను అని ఒక భయం. ఇంకోటి ఏంటి, నా మాటలు వింటారో వింటారు, పైగా నేను నోటి మాంద్యం గలవాడు ప్రభా, నత్తివాడు ప్రభా, ఎవరన్నా కొంచెం ఏమంటే కొంచెం ప్రార్థన చేయమంటే పోలేదు తర్వాత చేద్దాం, అమ్మ కొంచెం ప్రార్థన గడవమంటే ఎవరు రావాలి అమ్మ ఎండగా ఉంది, అమ్మ మన చర్చలు ప్రార్థన ఎక్కారంట దేవుని మాకి చెప్తాడు అమ్మ అంటే వచ్చారమ్మా ఇలా వస్తాను. దేవుని సన్నిధికి రావడానికి అనేకమైన సాకులు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త, దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తాడు. యెహోవా యొక్క కన్ను లోకమంతా కూడా సంచారం చేస్తుంది. మంచి వారిని చెడ్డవారిని అందరినీ కూడా దృష్టించి ఉంది ఆయన కన్ను. ప్రతి ఒక్కరు చూస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కరి గమనిస్తున్నాడు ఆయన. ఎవరేం చేస్తున్నారు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలించే దేవుడు అంటున్నాడు. జాగ్రత్త, దేవుడికి మనం భయపడి లోకంలో జీవించవలసిన వాళ్ళం. అప్పుడు మోషేను పంపితే మోషే అన్ని సాకులు చెప్పాడు. వాడు ఎలా నమ్ముతావు నన్ను? మోషే ఈ చేతిలో ఉన్నది ఆ కర్రను ఒకసారి ఇసిరేది ఏమైపోయింది, దాని తోకబడి అమ్మో ప్రభావం కలుస్తుందేమో, నువ్వు పట్టుకునేది మళ్ళీ కర్ర అయిపోయింది. ఇప్పుడు తోక నుంచి పైకి ఎక్కేటండి. పాము యొక్క తల ఎక్కడ ఉంది? కింద భాగంలో పై భాగంలో ఉందా? కింద భాగంలో ఉంది. ఇప్పుడు సాతానుడు ఎవరి కాడి కింద ఉన్నాడు? ఈ మోషే చేతి కింద ఉన్నాడు. సాతానుడు ఎక్కడ తల కింద, మోషే పైన పడుకున్నాడు. అప్పుడు మోషే ఇంకొక సూచన ఉంది, నీ చెయ్యి గుండె మీద పెట్టు, గుండె మీద ఇలా పెట్టుకున్నాడు. పోయి చేయలేక అయిపోయింది. పుష్టిలో ఒకసారి చేయాలి. ప్రభా ఏంటి ఇలా అయిపోయింది? ఇప్పుడు మళ్ళీ చెయ్యి తీసి మళ్ళీ పెట్టుకో, మరి మామూలుగా అయిపోయింది. ఈ రెండు సూచనలు చాలు. నువ్వు వెళ్ళు అక్కడ అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆఖరికి మరణ బదులు వచ్చి ఎప్పుడైతే ఐగుప్తులో ప్రథమ బిడ్డలు చంపిస్తున్నారో అప్పుడు భయపడిపోయాడు. అమ్మో కొంతకాలంలో ఉంటే మమ్మల్ని కూడా చంపిస్తున్నాడు, నీ జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపోవయ్యా అని అప్పుడు సిగ్గుపడిపోయి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సంతోషం వెళ్ళిపోతుంటే ఏమంటూ వచ్చింది దానికి? ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందండి. ఈ ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వెనక ఎవరున్నారు? పరువు సైన్యం పరుగుతూ వస్తా ఉంది వీళ్ళని చంపడానికి. ముందుకు వెళ్తే ఎవరున్నారు? మనకు కూడా అనేక సార్లు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో మనిషికి బాగోదు, డాక్టర్ చూస్తే అక్కడ అందరూ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏమో బండిలో ఏమి మనిషి చూస్తేనంటే సాగుబుద్ధులు కొట్టుకుంటా ఉంటాడు. టెన్షన్ మనసులో ఒక రకమైన ఆందోళనకు గురయ్యే సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఆ సమయంలో నీకు సహాయం చేసేది ఒక దేవుడు మాత్రమే. దేవుని వైపు మనం చూస్తే మనం అనేకమైన మేలు పొందుకుంటాం. ప్రభువారు ఒక రోజు సముద్రం మీద నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నారు. అప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ రాగానే మరి ఆ తుఫాన్లో నుంచి ప్రభువారు నడుచుకుంటూ వస్తుంటే అలలు తాగలిగి ప్రభువా మేము నశించిపోతున్నామంటే దేవుడు ఆ తుఫాన్ని గర్దించినప్పుడు తుఫాన్ ఆగిపోయింది. తర్వాత ఒక ఆయన అంటాడు, ప్రభువా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నీళ్ళ మీద కూడా నడుస్తాను ప్రభు అంటే రా అన్నా. రా అంటే ఆయన పాపం నడుచుకుంటూ వెళ్ళాడు. వెనక నుంచి ఒక అలా ఎత్తుగా వస్తుందంట. ఎత్తుగా తొంభై వస్తున్నారు కానీ అప్పుడు ఏం జరిగింది? యేసు వద్దకు వెళ్ళి నేల మీద నడిచాడు. పాపం యేసు వైపు చూస్తున్నంత సేపు నువ్వు పడిపోవు. ఎప్పుడైతే లోకం వైపు మనుషుల వైపు నువ్వు చూస్తావో నువ్వు పడిపోతావు, అగాధంలో పడిపోతావు. నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే చూస్తూ ఉంటావో అప్పుడు ఎంతకాలం దేవుని వైపు చూస్తావో, ఎంతకాలం దేవుని నిరీక్షణతో ఉంటావో నువ్వు పడిపోవు. యోగుకు వచ్చిన శోధన ఏంటండి? అది మానవ మాత్రం కాబట్టి రాలేటువంటి శోధన. అది బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తంతా పోయింది, ఒళ్ళంతా కురుపులతో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో భార్య కూడా చేయముంటుంది,
ఇంకా నువ్వు యథార్థతను వదిలిపెట్టవా? దేవుడు దూషించి చచ్చిపోవడం ఏమా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అన్నాడే తప్ప ఏమీ అనుకోదు. కానీ యోబు చివరి వరకు కూడా, ప్రాణం పోయినంత వరకు కూడా ప్రభు వైపే చూస్తున్నాడు. ప్రభు వైపే చూశాడు కాబట్టి దేవుడు మరి ఎన్నంతల ఆశీర్వాదాలు యోగుని చూస్తున్నాడు. ఒక ఆవిడ వెనక్కి తిరిగి చూడంటే వెనక్కి తిరిగి చూసిందంట. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అమ్మో, నేను దాచినటువంటి బంగారం ఏమైపోయిందో, నేను దాచినటువంటి డబ్బు ఏమైపోయిందో, నేను ఎంతవరకు సంబంధించిన పలుముట్లు ఏమైపోయాయో. అరే నువ్వు వెనక్కి తిరిగి చూడకమ్మా, ముందుకు సాగిపో, ముందుకు సాగిపో, వెనుక తిరిగి చూడద్దు అంటే వినలేదు. వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయినట్టు చూస్తాం. మనం కూడా వెనక్కి తిరిగి చూసారు. పైన వాటి మీదనే కానీ కింద వాటి మీద మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే కానీ కింద వాటి మీద అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వన దేవుని వైపు మనం చూడాలి. ఈ లోకంలో మనం బ్రతికే జీవితం బహుస్వల్పం. ఈ లోకంలో మనం యాత్రికులలో పరదేశమైన శక్తి మర్చిపోతున్నాం. ఈ లోకమే మనకు శాశ్వతం. మనం పెంచుకున్న చేపల చెరువులే మనకు శాశ్వతం. బ్యాంకులో ఉన్న డబ్బే మనకు శాశ్వతం. ఎప్పుడో బతినంత కాలం బాగానే ఉంటాను మనం అనుకుంటున్నారేమో. జాగ్రత్త. మరణమో ఒకనాడు మరువకోని ప్రభువు రమ్యో ప్రభువైన అన్నము మాయా అన్నము మాయ. ఒక ఆవిడ చాలా అందంగా ఉండేదంట. కానీ ఒక ఆయన ఆమెను ప్రేమించాడట. కానీ ఈమె ఆయనను ప్రేమించలేదంట. ప్రేమించలేకపోయేసరికి బాగా కోపం వచ్చి ఆమె వెళ్తున్నప్పుడు డబ్బాలు యాసిడ్ తీసి లోకం మీద కొట్టాడు. లోకం మీద కొడితే ఆవిడ అందమైన మొక్కం అంతా కూడా మొత్తం చర్మం అంతా ఊడిపోయి దెయ్యం మొక్కలుగా తయారైందట. రోజు ఏడుస్తా ఉంది, అయ్యో నందమైపోయింది అని రోధిస్తా ఉంది. చివరికి రోధించి ఇక చెప్పుకోలేక ఇక బ్రతకడం వేసాడు. విషయం తాగి ఆవిడ చనిపోయాడు. మా బ్రతకు జరిగినటువంటి సంగతి చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. నీకు ఆత్మీయంగా ఉండాలి. భార్య అందం కంటే ఆత్మీయంగా ఆత్మీయ సౌందర్యం ఒకటి. ఈ రోజు నువ్వు మరణిస్తే, నేను మరణిస్తే ఆయన రాజ్యంలోకి వెళ్తామా వెళ్ళమా? ఆయన రాజ్యంలోకి వెళ్ళి అర్హత మనకు ఉందా లేదా? నువ్వు మారు మనసు అనేటువంటి టికెట్ మనం సంపాదించుకున్నామా లేదా? ఒకవేళ సంపాదించుకుంటే అది ఒకవేళ వర్షం వచ్చి దాని అక్షరాలు తెలుసుకునేమో, పాపం అన్నట్టు పిలిచేవాడు వచ్చినాయేమో. రక్షణ పొందేవో మంచిదే. రక్షణ పొందేనంటే నాకు పేరు అయిపోయా కుళాయి దగ్గర ఏదో పొందు తిడతాను ఊడిపోయింది. కాదు, ఆ మారు మనసును కాపాడుతున్నావా? ఏదైనా గొడవ వస్తే నాకు మాట్లాడే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వాటిని మొక్కుకొని విడిచిపెట్టేవాడు దేవునికి యొక్క కనికరం రోజు మనకున్నటువంటి దేవుడికి రక్షణ భాగ్యం కరెక్ట్గా ఉందా లేదా? మనం ప్రతిదినం కూడా వేకుని లేచి పరిశీలన చేసుకోవాలి.
ఆయన సన్నిధిలో వీళ్ళు కుమ్మరిస్తూ ప్రభా నా పరిస్థితి ఏంటి, నాకు చూపించు ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభా, ఎలా బ్రతుకుతున్నాను ప్రభా, నా దేవుని వాక్యం అర్థం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి యేసు ప్రభు యొక్క రక్తంలో ప్రతి దినం కూడా నీ హృదయాన్ని పవిత్రంగా కడుక్కొని పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే ఆయన రాజ్యంలో కలుగుతాం. ఇక్కడ దేవుని రాజ్యం కొరకు మరి 25వ అధ్యాయంలో ఎవరు వెయిట్ చేస్తున్నారు? 25వ అధ్యాయంలో మత్తయి సువార్త అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దింటీలను చక్కపరచగానే బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దింటీలు ఆరిపోతున్నవి కనుక ఒక దగ్గర అయితే సమృద్ధిగా ఆయిల్ ఉంది, ఇంకొక దగ్గర ఆ దింటీలో సమృద్ధ లేదు. ఎంత నిర్లక్ష్యం. ప్రార్థనకి రండి, మనం ఓపెన్ చేస్తాం, ప్రార్థనకి రావాలంటే నిర్లక్ష్యత. నీ చదువు ఆ ఇప్పుడితే ఆ సమయంలో దేవుడు వస్తే నీకు గతేంటి? ఒకవేళ రక్షించుకోవడం ఎప్పుడో, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏ కండిషన్లో ఇప్పుడు నీ ఆత్మ ఏ కండిషన్లో నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవుడి రాజ్యంలోని రెక్కలు దిగులుకోవడం సిద్ధంగా ఉన్నావా, లేకపోతే ఇలాగే ఉండిపోతావా? ఈరోజు దేవుడు నిన్ను పిలిస్తే ఈ మట్టి ఎందుకన్నా నీ మట్టి బొమ్మ భూమిలోకి వెళ్ళిపోదు. భూమి నుంచే వచ్చింది మట్టి బొమ్మ, మట్టిది. దీనికి ఎన్నో చెట్లు వేస్తూ ఉంటాం, మంచి బట్టలు వేస్తూ ఉంటాం, పొట్ట చీరలు, మంచి ఖరీదైన వస్త్రాలు దీన్ని తగిలిస్తూ ఉంటాం, మంచి పాలు బిర్యానీలతో దీన్ని పోషిస్తూ ఉంటాం, చక్కగా ఉంటుంది ఇది ఉన్నది చెప్పు. కానీ ఈ జీవాత్మ పెరిగిపోయినప్పుడు నీ వారు కూడా నేను ముట్టుకొడతారా? పంపుకొడతారు. గంటలో డీకంపోజ్ అయిపోతుంది. డీకంపోజ్ అయిపోయి దుర్వాసన వస్తుంది శరీరంలో. మూసుకుంటారు. మీరు ప్రేమించిన వారు కూడా నీ కన్న తండ్రులు అవ్వచ్చు, నీ ఆస్తులు అవ్వచ్చు, నీ బంధుమిత్రులు అవ్వచ్చు, ఇంకా నీ కొడుకులు నీ కుమార్తెలు రావచ్చు. అమ్మో నా అమ్మ అని చెప్పి పుట్టుకురా, త్వరగా తీసేయండి బాబు, మట్టిలో పంపించాను. అయ్యో చచ్చిపోతే 4 రోజులు ఉంచుకుందాం, ఇప్పుడు అమ్మకేళ్ళని అంటారు కదమ్మా. మన్ను నుంచి తీయబడ్డావు, ఇప్పుడు మన్నైపోతావు. దేవుడు వాక్యం నీ దేహం మారిపోతుంది. చీకటి అగాధ జనములు నిన్ను కుంభముంది, మరి దుర్దినములు రాకముంది, వాటిలో సంతోషం లేదని చెప్పి సంవత్సరములు రాకముంది. ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ దేహం ఇప్పుడు పోతుంది కదా, ఎప్పుడు నీకు లోకాన్ని విడిచిపెట్టడం తెలవదు. అమ్మ నిన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా, బాగానే ఉన్నాం, ఏమైందో తెలియదు అన్న వార్తలను మనం వింటాం. ఇప్పుడు వెళ్ళాడమ్మా రోడ్డు మనకి లారీ చేసిందంట అన్న వార్తలు ఇప్పుడు వెళ్ళాడమ్మా స్టేషన్కి ట్రైన్లో జాగ్రత్త. ఇలాంటి అనేకమైన వార్తలు వింటా ఉంటాం. మరణంలో ఎప్పుడు కూడా ప్రక్కనే ఉంటారు. నిన్ను కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఆదరించి ఉంటాడు, ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు కూడా నిన్ను సంరక్షించే దేవుడుగా ఉంటాడు. ఆయన తప్ప ఎవరైనా లేదు. ఎందుకంటే నువ్వు ఆయన పెట్టావు, ఆయన ప్రాపర్టీకి, ఆయన సొత్తు కనుక నిన్ను ఆయన ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు అన్నాడు. కొడుకుడు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను గమనిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నీ కొడుకున్నాడు, లేదా నీ కూతురు చిన్ని పాప సపరేట్ వేసుకుంటాడు, అన్నీ ఎద్దేదని తగ్గట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ ఎద్దే వస్తుందని నువ్వు ఊరుకుంటావా? ఆ ఎద్దేదో వస్తుందా కుక్కదో వస్తుందని ఊరుకుంటావా? ఆ మూల నా కూతుర్ని ఎప్పుడు పాము వచ్చింది అనుకోండి, ఆ పామే కదా పర్వాలేదు ఏదేం చేస్తాను అని ఊరుకుంటావా? నీ కూతురు దగ్గర అక్కడికి వెళ్ళిందను, నీ కొడుకు అక్కడికి వెళ్ళాడు, దాన్ని చేయలేస్తున్నాను నీకు ఊరుకుంటావా? నీకే అంత శ్రద్ధ ఉన్నప్పుడు నీ పరమ తండ్రికి ఇంకెంత శ్రద్ధ ఉంటుంది? నీ బిడ్డల విషయంలో నీకు ఎంత ప్రేమ ఉంది? నీ రక్తమని, నీ కొడుకని, మరి ఆయన బిడ్డలు ఆయనకి ఇంకెంత ప్రేమ ఉంటుంది? నీ ప్రక్కన మరి 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని ఎందుకు రాదు. చూడండి, అపాయం వస్తుందా? అపాయం అనేది రాదు. ఒకరు వచ్చినా నీకేమి జరగదు.
నేను విశాఖపట్నం నుంచి 3 సార్లు 4 సార్లు నాకు జరిగింది సరైన అనిపించాను. 3 మొక్కలు వేసి మరి మామూలుగా అయిపోయింది బండి. సుశీలమ్మ నేను సర్కస్లో వెళ్ళినాక 3 మొక్కలు అయిపోయి అవతల రూట్లో పడ్డాం. బండి కూడా అలా అవతల రూట్లో పడింది. కానీ పట్టణంలో మరి టైర్ల దగ్గర నిలబడుతుంది 3 మొక్కలు. బండికి కానీ మాకు కానీ చిన్న తప్పిది కానీ ఏమి అవ్వలేదు. ఒకసారి పల్లెవాడిని బండి అంతా పత్రం వేసింది. ఎత్తులేందుగా సీసర్ బెంకులు 2 సీసర్ బెంకులు పక్క సీసర్ బెంకులు బయటకు వచ్చాం. సీసర్ బెంకులో ఒక పెంకు కూడా మాకు గుర్తుకోలేదు. ఆ లారీలో పుట్టిన దెబ్బలు పగిన దెబ్బ కూడా తాగలేదు. కారణం ఏమిటి? ఆయన పని మీద వస్తున్నాం. ఆయన పని మీద వచ్చినప్పుడు మాకు ఏదన్నా జరిగితే అది దేవునికి మహిమ. అది నలుగురు ఏమంటారండి? ఏం ప్రార్థన చెప్పడం ఏమోనండి అక్కడికి దెబ్బలు చూసి అంటారేమో. దేవుడికి ముందే తెలుసు. ఆయన అంకులు పురుగుల దగ్గర పట్టుకుంటాడు. నువ్వు సంరక్షిస్తాడు. నువ్వు ఆయన బిడ్డవు కనుక, నువ్వు ఆయన బిడ్డవు కనుక నిన్ను ఆయన కాపాడుతూ ఉంటాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన సహాయము నారాటట్టు కనులెత్తుతున్నాను. నాకు సహాయం కొడలతో కన్ను సహాయము ఎక్కడి నుండి వచ్చింది? భూమిని ఆకాశం సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలదు. మధురై కోటాలకి దైవజనులు దినకర్ణయ్య గారు ఎక్కడికి వెళ్ళారు. ఎన్నో కొన్ని వేల మంది అక్కడ కోటాలకు వస్తారు. కోటాలకు వచ్చినప్పుడు మరి అందరూ అయ్యగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ మధురైలో ఉన్నటువంటి ఒక పెద్ద దేవతం అక్కడ పెద్దది గుడ్లు వేసుకుని ఇంత 4 వేసుకుని ఒకటి భయంకరంగా ఉంటుంది. మధుర మీనాక్షి అంటే దాని పేరు. అది వచ్చి అయ్యగారి ముందు నిలబడింది. ఏమయ్యా నీకెంత ధైర్యం? 4 వచ్చి ఇక్కడ దేవుడి వాక్యం చెప్తావా? నీకెంత ధైర్యం అంటున్నారు. సాతానో నా దేవుడు నువ్వు ఎప్పుడూ నేల పడేసాడు పోతలకి అంటే చూస్తా ఎంత గుర్తు నేను పట్టుకుపోతున్నాను నేను అన్నట్టు అనగానే నువ్వు గంట గుర్తులు నా పోయిన వెంటనే నువ్వు అన్నాడు ఆయన. ప్రభు ఇప్పుడు ఇన్ని వేల మందికి దేవుడు వాక్యం చెప్పాలి నేను ఏంటి నా గుర్తుకుపోయిన ప్రభు అని ఏడు చేస్తున్నాడు ఆయన. ప్రభు ఇప్పుడు ఎలాగే నేను ఒక 10 నిమిషాల్లో నేను స్టేజ్ ఎక్కాను. ప్రభు అక్కడ నిలబడి అవుతాను అన్న తర్వాత నువ్వు ఉన్నావు కదా ప్రభు నాకు ఇంకా భయం లేదు అనుకుని కారు వచ్చింది. కారు స్టేజ్ మీదకి వెళ్ళాను. స్టేజ్ మీదకి వెళ్ళాలని కొద్దిగా అన్నాక నేను రావట్లేదు. ప్రభు ఏంటి నాయన శోధన? ప్రభు ఏంటి ప్రభు శోధన? ప్రభు ప్రత్యక్షమై దినకరం ఐఆమ్ విత్ యు అనగానే ఒక మాట అనగానే వెంటనే గుర్తుకొచ్చింది. అప్పుడు ఆయన కట్టినటువంటి ఆ పాట ఏం పాటది? సోలిపోవలదు నా
అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఒత్తిడి ఉన్నటువంటి సమయంలో దేవుని వైపు చూశారు కానీ ఆయన మనుషుల వైపు అయ్యో డాక్టర్ తీయలేదు, అయ్యో ఏం జరుగుతుందో నాకు తెలియదు, హాస్పిటల్ తీసుకెళ్ళమని ఆయన అడగలేదు. కానీ ఆయన ఎవరైతే నమ్ముకున్నాడో ఆ దేవుని వైపు మాత్రమే చూశారు కనుక ఆ దేవుడు ఆయనకి స్వస్థత ఇచ్చి మరలా ఈ బలంగా వాడుకున్నాడు. ఆ దినము దేవుడు గోవాత్మకు ఆయన 200 ఆత్మలను మునిపుకొని ఆయన అయ్యగారిని వాడుకున్నాడు. చూడండి ఎంత గొప్ప ధన్యతో మనం కాపాడే దేవుడు కుడుకడు నిద్రపోడు. అందులో మరి మన రక్షణ భాగ్యాన్ని చివరి వరకు మనం కాపాడుతున్నాం. మరి ప్రార్థన మన సామెత పక్కకు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు ఆయన వినికిలో దేవుని గురించి ఆశీర్వదించిన కాక ఎవరైతే మానసికంగా పొందలేదో ఇంకా దేవునికి దూరంగా ఉన్నారో వారందరూ కూడా మరి రక్షణ పొందాలని ప్రభు పేరట నేను బ్రహ్మాడుకుంటున్నాను. మరి రోమిలకు రాసిన పత్రిక 7:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నిత్య మరణములో శరీరం నుండి నన్ను ఎవరు విడిపించాను. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయనను లేపులని ఈ హృదయంలో మనం విశ్వసించినట్లయితే మనం రక్షించబడాలన్నప్పుడు నేను వాక్యం చెప్తుంది. ఎందుకనగా మరి రక్షణ లేకుండా మనం ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. రక్షణ బాధ్యత పొందుకుందాం. ఇంకా పొందిన వారైతే మనం ఏ స్థితిలో ఉన్నాం మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు మరి అట్టి గొప్ప దయచేయను కాక అట్టి సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఈ కొద్ది మాటలు ఆయన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుని జీవాత్మా ప్రార్థన చేసేవారు చేయని వారు ఉంటే లేచి నిలబడి ప్రార్థన చేయండి. కొన్ని వారు రానంటే వారు మహాపరిషుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, ఘనమైన దేవాని ఘనమైన పాదాలకి వందనాలు, లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు అయినా యేసయ్య జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా అయా నాయన స్నానాల నుంచి నాయన ఆరాధనలు జరగలేదు నాయన. ఎందుకంటే నా ప్రభా కరోనా వైరస్ వలన ప్రభా ఎంతో మంది జనాన్ని మింగేస్తున్నారు ప్రభా. యేసయ్య తన ప్రభావం ఎవరి మీదకి రానియొద్దు నాయన, ఎవరిని అంటనియొద్దు నా ప్రభా. అయా జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య ఆయా పాటల్లో మీరు మహిమ పొందారు నాయన. అయా నీ దాసులు నిలబెట్టుకుని చెప్పిన వాక్యాలు బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నన్ను బట్టి నీ కృప తక్కువ చేయొద్దయ్యా, నీ ఆత్మ తక్కువ చేయొద్దు నాయన. జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య అయా నాయన నిజమే రాకడ సమయంలో ఉన్నావు నా ప్రభా. అయా దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుక్కులు నిద్రపోడన్నావు నాయన. నిజముగా మరిపెట్టే వరకు సమీపంలో ఉంటానన్నావు నాయన. అయా సిద్ధపడి కలిగిన జీవితం దయచే ప్రభా. అయా నాయన యేసయ్య నా ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య నాయన మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపం చేసుకునైనా ఒక్కొక్క బిడ్డని జ్ఞాపం చేసుకునైనా. అయా రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు ప్రభా, అయా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా బిడ్డల కడ నాయన యేసయ్య రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి నాయన, పశ్చాత్తన దయచే ప్రభా. యేసయ్య భుజాలు పట్టణాన్ని ఆయన ఎంతగానో ప్రేమించారు ప్రభా. అయా నా గ్రామాన్ని అంతటి జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
స్తోత్రాలు. అయా కనికరించి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా 2021 నాయన 8వ నెల అయా 7వ తారీఖున ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎందుకనే బిడ్డలు చాలా మంది రాలేదు నాయన. దేని నిమిత్తం నా ప్రభా యేసయ్యా బిడ్డల గుర్తెరిగి వచ్చేలేక చిత్తపరచయ్యా జ్ఞాపం చేసుకుని అడుగుచున్నాను ప్రభా. అయా నాయన మేము ఏ పాటు వాళ్ళమయ్యా ఒక్కసారి జ్ఞాపం చేసుకో యేసయ్యా. నీ పాదాలకి వందనాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. అయా బిడ్డలు వచ్చిన బిడ్డలు ఒక్కొక్క బిడ్డలు జ్ఞాపం చేసుకోండి అయా. ఎవరు ఏ శ్రద్ధలు వచ్చారో అయా ఏ బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా 10 బిడ్డలు జ్ఞాపం చేసుకొని ఆయన బలహీనతలో ఉన్న వాళ్ళు బలపరచండి నాయన. జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాను ప్రభా. అయా బిడ్డలు లేని వారికి నన్ను గర్భాలను దయచేయను ఆయన. జ్ఞాపం చేసుకోని అడుగుతున్నాను యేసయ్యా. నీ పాదాలకే వందనాలయ్యా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. కనికరించయ్యా సహాయం చేయను ప్రభా. నీ పాద సన్నిధిలో అడుగుతున్నానయ్యా. నీ దాసులకి మంచి ఆరోగ్యం దయచేయనైనా. చాలా బలహీనతగా ఉన్నాడు ప్రభా. అయా భీమారం హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పాడు మీ ప్రభా. అయా ఏంటో బలహీనత నాయన. బలహీనతలు తీర్చేది మీరు ప్రభా. మేము మానవులు నాయన. యేసయ్య మా వల్ల ఏమవుదయ్యా. అయా మీ చిత్తు నాయన యేసయ్య జ్ఞాపం చేసుకోండి అయా. ఇచ్చిన బిడ్డల కాడ జ్ఞాపం చేసుకొని అయినా అయా నాయన ఇద్దరు కుమారులు కోడళ్ళు కుమార్తెల్లుడు మనవరాలు మనవని జ్ఞాపం చేసుకొని అయినా అయా నీ సన్నిధులైన విశ్వాసులైన కుటుంబాన్ని 10 కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని అయినా. ఆన్లైన్లో చదివే బిడ్డలు జ్ఞాపం చేసుకొని అయా పరీక్షలు నాయన పరీక్షలు రాసే బిడ్డలు జ్ఞాపం చేసుకో ప్రభా. యేసయ్య చదువులు లేవు బిడ్డలకి నాయన. 2020లో లేవు 2021లో కూడా లేవు నాయన. యేసయ్య జ్ఞాపం చేసుకో నాయన. నీ పాదాలకి వందనాలు లెక్కలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. కనికరించండి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నాయన ఇస్మాయిల్ నా ప్రభా జ్యోతిని అయా ప్రేమించి ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు ప్రభా. అయా శరీరంలో స్వాన్ వేసారంట ప్రభా. ఆ స్వాన్ని జ్ఞాపం చేసుకొని ఆయన ఆ శరీరం చుట్టూ నాయన నీ దేవదూతల్ని అయా మీ ప్రసన్న మీ వెలుగు అక్కడ ఉంచునైనా. అయా ఏ తెగులు స్వానికి రానియద్దయ్యా. మంచి కండేసలు ఉంటే అక్కడ సహాయం చేయనైనా. మంచి పంట దయచే ప్రభా. పేదవాళ్ళు నాయన తట్టుకునే శక్తి మాలో లేదు నాయన. అయ్యా జ్ఞాపం చేసుకున్నా ప్రభా. ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము నా ప్రభా. మా ప్రాణం ఇచ్చిన రుణం నేను తీర్చలేదు నా ప్రభా. జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాను ప్రభా. అలాగే నాయన మరియమ్మని జ్ఞాపం చేసుకో ప్రభా. తన భర్తని బిడ్డని జ్ఞాపం చేసుకునైనా. డ్యూటీలో నాయన తోడుగాని సహాయం దయచేనైనా. అయా లేని తన భర్తని నా ప్రభా ఇచ్చిన బిడ్డని జ్ఞాపం చేసుకొని ఆయన యేసయ్యా. నీ పాదాలకి వందనాలు నాయన. సంపూర్ణి తన బిడ్డని జ్ఞాపం చేసుకునైనా. అలాగే నాయన జ్యోతిని తన బిడ్డలో తన పెద్ద కుమారుడు పరీక్షలు రాతున్నాడు ప్రభా. ఆ బిడ్డని కాడ జ్ఞాపం చేసుకుని అడుగుచున్నానయ్యా. గోడబాయం కుటుంబాన్ని రక్షణ మార్గం నడిపించయ్యా. మారు మనసు దయచేనైనా. అయా నాయన యేసయ్యా వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినైనా. తిరిగి భాగ్యాలు తన కుమారుడిని జ్ఞాపం చేసుకోండి. మణికి నాయన గర్భాలను దయచేనైనా. ఇంకేనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా. అయా బిడ్డలనైతే నేను చూడలేదు నాయన. అయా బిడ్డలు ఒక్కొక్క బిడ్డని జ్ఞాపం చేసుకోనైనా. యేసయ్యా నాయన హెచ్చర్ని జ్ఞాపం చేసుకోండి. అయా తనకిచ్చిన తన భర్తని బిడ్డలని జ్ఞాపం చేసుకునైనా. అయా నాయన యేసయ్యా నీ పాదాలకే వందనాలు. అయా స్థితులు సోదరులు ప్రభు తిరిగి నాయన జవాయమ్మ తన బిడ్డల్ని జ్ఞాపం చేసుకో ప్రభా. అయా నీ సన్నిధిలో ప్రార్థించిన బిడ్డలు ఉన్నారు. వాక్యం చదువు బిడ్డలు ఉన్నారు ప్రభా. 10 బిడ్డని జ్ఞాపం చేసుకునైనా. ఎవరికి ఏ బలిగంత ఏ నేర్చుకు రానియద్దయ్యా. మీరే జ్ఞాపం చేసుకోమని అయా నా ప్రార్థన ఆలకించవా నాయన. నా ప్రార్థనకు 10 వేల దయచేయమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తునకు ఘనత కలుగునుగాక. పరిశుద్ధాత్మా దేవునికి ఘనత కలుగునుగాక. ఆరాధన ఆత్మ వేదన ఆరాధన హృదయ రోదన. చివరి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప
దేవా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదైన దేవుడు మీరు మాకున్నారయ్యా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా బంధువుల దురాజును ప్రభా కుమారుని ప్రభా భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి మీరు తప్పించి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరణము తప్పించుట యెహోవా వశము అన్న మాట మాకు గుర్తు చేశారండి. అవును ప్రభా, మీరు తప్పించండి ప్రభా. అని ఎవరు తప్పిస్తారు ప్రభా? నీవే మాకు సమస్తం, నీవే మాకు ఆధారము. మీ కుమారుడు తప్పించారు బట్టి లేకపోతే మేమందరం ఎంత డిసప్పాయింట్ అయ్యేవాడు, ఎంత దుఃఖపడేవాడు. దేవా నీ బిడ్డను కనికరించడం బట్టి వందనాలు. నీ బిడ్డను మార్చండి ప్రభా, సహాయం చేసి రక్షణ భాగ్యం బిడ్డకు దయచేయండి. నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా కుమారుని మార్చమని అడుగుతున్నాను. తీసుకుని వచ్చిన ఫలాలను బట్టి వందనాలు. ఫలహారాన్ని దీవించి ఆశీర్వదించి అలాగే ప్రభా వారికి రావాల్సినటువంటి సమృద్ధి అయినటువంటి నేను నిండైన దేవుని మామూలుగా ఇచ్చింది ప్రభా. అలాగే ప్రభా బొల్లవరం పిలుపు జమయమ్మ ఇద్దరు కుమారులు వారితో ప్రార్థన చూస్తున్నా. ఆ కుటుంబమును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ శోధనలు, ఏ హాని ఆనందములు, ఎటువంటి కీడులు వారికి దరిదాపులకు రాకుండా ఈ జీవితంలో కావలించండి. తీసుకుని వచ్చిన ఫలహారాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫలహారాన్ని జీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబం రావలసిన జీవనం దయచేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిత్వాలు రాజ్యలక్ష్మి ప్రేమానందం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా మీరు చేసినటువంటి ప్రభా ప్రభా చూపినటువంటి కృపను బట్టి వందనాలు, మేలును బట్టి కూడా వందనాలు చేస్తున్నాం ప్రభా. ప్రభా ఆ కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలును కొడువై ఉండదు. అవును ప్రభా, ఏ మేలు కొడుకు నిజంగా దేవా ఆ కుటుంబం కూడా కనిపించింది. గరీబి ముక్కల జగపతి గారి కుమార్తె శారా భర్తను కోల్పోయింది ప్రభా. అడిగిన ఆ కుటుంబములకు ఆదరణ దయచేయండి. ఆ కుటుంబమును మీరే ఓదార్చండి ప్రభా. ఒకరి తల్లి ఆదరించినట్లు నేను కూడా ఆదరిస్తాను. సీయోనులో మీరు ఆదరించబడినారు. మీ మాటలు ఎంతో శ్రేష్టమైన ఆ మాటలను బట్టి మేము ఆదరించబడుతున్నాం. ఆ కుటుంబములకు ఆదరణ దయచేయండి. సదర్ల బెరమ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. బెరమ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీకు పురోగల సత్యవతమ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమార్తెకు ఆరోగ్యం దయచేయండి. తన భర్తకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ కుటుంబం చుట్టుకొని కలిసి వెళ్తున్నాం. కూర్చుల వాహనాల పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అభివృద్ధి పరీక్షలన్నింటిలో దేవుడు దయచేయండి ప్రభావ. మంచి జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభావ. జౌదుల మరియా వరప్రసాద్ గురించి ప్రార్థన చేస్తున్నా. ఆశా శని గురించి ప్రార్థన చేస్తున్నా. వారు రాయబోతున్న పరీక్షల గురించి ప్రార్థిస్తున్నానైనా వారికి మంచి మెమరీ పవర్ దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభావ. పరీక్షలను ఎవరు బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవడానికి కృప చూపించండి ప్రభావ. జంగం ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేస్తున్నా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. ప్రభా పిల్లలందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి. కుమార్తె కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. వారు వేసినటువంటి తెలుగులో స్పాన్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నా. మంచి దిగుబడి దయచేయమని అడుగుతున్నాం. అలాగే పెనుగొండ లేదమ్మ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సహాయం ఇచ్చేది ప్రభా. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. మీకు సమస్త సాధ్యం ప్రభా. బ్రాండ్ న్యూ లివర్ వారికి దయచేయండి ప్రభా. ప్రభా ఆ నూతన లివర్ ప్రభా కార్యం దయచేయమన్నా గోడపాటి ఆనందబాబు చేపల బండి మీద వెళ్ళాను ప్రభా.
రాకపోకలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. ఏ విధమైన హైవే మీద ప్రమాదాలు జరగకుండా మీ దూతలను కావరించి క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. అలాగే గోడి మణికుమారు కూడా చేపల బండి మీద వెళ్ళారు. ఆ బిడ్డకు కూడా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రభు. అంధకార శక్తుల వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రభు మీ కాపుదల, మీ భద్రత, రాకపోకలన్నింటిలో తోడుగా ఉండండి. ఇది మొదలుకొని మీరు రాకపోకలేని మీకు తోడుగా ఉండాలని చెప్పిన దేవుడు యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడే ఉన్నాడు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. గోడ విజయ్ కుమార్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభానైనా సహాయం చేయండి. ప్రభా రక్షణ దయచేయండి. ప్రభా చేస్తున్నటువంటి వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయను. ఆగ్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకిచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి వందనాలు ప్రభానైనా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆయన మంచి ప్రసవం కూడా దయచేయండి ఆయన ప్రభా. ఇప్పుడు మంచి శరీరంలో ఉన్నటువంటి ప్రభా ఇటువంటి అనారోగ్యత ఇప్పుడే తీసివేసి సంపూర్ణమైన బలమైనటువంటి శరీరాకృతి దయచేయండి ప్రభా. ప్రతి నరాన్ని, ప్రతి కీలును ముట్టుకుని స్వస్థపరచండి ప్రభా. మంచి బ్లడ్ సర్క్యులేషన్ దయచేయండి ఆయన. అలాగే ప్రభా సంపత్ కుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నా. క్రాంతి వివాహం కొరకు, మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయినా. 16వ తారీఖున వివాహం అంటున్నారు. సహాయం చేయండి అయినా. రాపక కాంతరాజు గారి కుమార్తె పుష్ప వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మంచి వాతావరణం ఆ రోజు దయచేయండి. పాముడి భర్త గురించి ప్రార్థన చేస్తున్నాను. గర్భవతినైనా ప్రభా నేను ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మంచి ఆరోగ్యము, బలమున, శక్తిని దయచేసి జంగం ప్రభావం కాలు ఉన్నటువంటి ప్రాబ్లం తొలగించేయండి. ఆ నరాలను ముట్టుకొని స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. దయగలిగిన ప్రభు మీకు స్తోత్రాలైనా. మా విన్నపములన్నీ మీ సన్నిధికి చేర్చుకుంటున్నందుకు వందనాలు ప్రభా. మీరు వింటున్నారు ప్రభా. మా ప్రార్థన దుఃఖము మీ సన్నిధికి చేరినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. లాలి చెంటి బిడ్డ వచ్చిందంటే ప్రభా దేవ సహాయం చేయండి నైనా ప్రభా. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఆ బిడ్డకు సోకకుండా ఆ బిడ్డను కాపాడమని అడుగుతున్నాను నైనా. ఇంకా ప్రభానైనా అనేక మంది ప్రభా నేను అనేకమైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఇదిగో ప్రభానైనా సాల్మన్ రాజు గారు డ్యూటీకి వెళ్ళారనైనా ప్రభా. ఇదిగో ప్రభా డ్యూటీ రాకపోకలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. ఎటువంటి కీడులు దండంలో రాకుండా మంచి క్షేమకరమైన ప్రయాణం అన్నింటిలో దయచేయమని అడుగుతున్నాం. మంచి ఆరోగ్యం కూడా దయచేయండి ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలైన ప్రభా. ఆశని సోమవారం నాగమ్మ గారి జ్ఞాపకం తెచ్చుకున్నాను. బీపీతో బాధపడుతున్నాను. దేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. గుజ్జుల ప్రభా సూర్య లక్ష్మణ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. కదిలి ఆదిత్య గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు. బొల్లవరపు జస్వంత్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వీరందరినీ కూడా కాపాడండి. సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యలు, ప్రతి అక్కర తెచ్చండి ప్రభు. అలాగే ప్రభానైనా మందిర ఆవరణలో ఉన్న ప్రతి బిడ్డల జ్ఞాపకం తెచ్చుకోండి. దేశాలను జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగే ప్రభానైనా ప్రభా దిగువైన ప్రాంతాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో ప్రభా దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ప్రభా జలంధ్రం గారు కూడా మీరు ఆరోగ్యం ఇచ్చారందరూ బట్టి మీకు వందనాలు. మీ కుమారుడికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ఆ కాళ్ళు వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఆయన కాళ్ళను ముట్టి స్వస్థపరచండి. అవమ్మ గారిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. అవమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేసి వారికి ఇచ్చినట్టు బిడ్డలు మరి శాండ్యుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. దేవా సహాయం చేయండి ప్రభావ. అలాగే అనిల్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. వారి బిడ్డలందరూ అనితానికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని పట్టుకొని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభావ. దేవా మీకు స్తోత్రం ప్రభానైనా. ఇదిగో భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. దేవా సహాయం చేయండి. ఎటువంటి వైరస్ మా బిడ్డలెవరు కూడా సోకకుండా మీరు కాపాడండి అయినా. మరి ముఖ్యంగా మా గ్రామాన్ని పట్ల మీరు చూపినటువంటి కరుణను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే నైనా కుర్చీల సుబ్బారావు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుడు వృద్ధాప్యం ఉన్నాడు ప్రభానైనా. కాళ్ళు నొప్పుల నుంచి విడిపించండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే ప్రభానైనా ఇదిగోనైనా జోసఫ్ గారు వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. సంఘ సిఆర్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. మాస్టర్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవ మా సంఘ సభ్యులందరినీ కూడా
పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఇంకా ప్రభా ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ ఉంచండి, ప్రతి బిడ్డ మీద మీ శక్తి ఉంచండి. బిడ్డలు తిరిగి వెడుతుండగా ప్రభావైనా సంపూర్ణమైన ఆరోగ్యవంతులకి పంపిస్తున్నాం. ఎవరికి ఏ అనారోగ్య అస్వస్థ ఎవరికి కలగకుంటున్నా కాక మీ ఆత్మతోటి, మీ దీవులతోటి, మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కటి నింపుమని. అలాగే ప్రభావ వచ్చే వారం వరకు ప్రభావ మీ బిడ్డలు మీ రక్షణ భద్రపరచుకోవాలి. ఈ చిన్న ప్రార్థన ముద్రించి భద్రపరచుకొని నా దేవుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ అతి శ్రేష్టమైన నామములో ప్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వస్తుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధనలో కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం మీరేనా తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును సర్వశక్తివంతుడును సృష్టికర్త అయిన తండ్రి దయవు, కుమారుని ప్రేమయు కనికరం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడి వచ్చిన ప్రతి బిడ్డ చుట్టూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి. మనందరినీ కూడా సర్వసత్యంలో నడిపించి మనందరినీ ఆశీర్వదించును గాక. అందరూ సార్ నిలబడండి. నా మనోనేత్రము నా హృదయం వింతగా మారెను, నా హృదయం వింతగా మారెను, నా హృదయం వింతగా మారెను. నాలో యేసు వచ్చేనందున, నాలో యేసు వచ్చేనందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా. నీకు యేసు నా శరణము, నీకు యేసు నా శరణము. ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా. యేసు నా శరణము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి వచ్చే వారం వరకు కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.